తెలంగాణలో కొద్ది రోజులుగా చర్చనీయాంశమవుతున్న అంశం రుణమాఫీ. తాము అధికారంలోకి రాగానే 2 లక్షల రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఎన్నికలు అయిపోయాక ప్రతిపక్షాల నుంచి ఒత్తిళ్లు పెరిగిపోవడంతో 6 15 ఆగస్టులోపు రుణాలు మాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే అసలు రుణమాఫీ చేయడం కాంగ్రెస్తో సాధ్యమవుతుందా? ఆగస్టు 15 అంటే 45 రోజులు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందా? ఇప్పటికిప్పుడు వేల కోట్ల రూపాయలను ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? ఏ ప్రాతిపదికను రుణాలను మాఫీ చేస్తుంది? అర్హులను ఎలా ఎంపిక చేస్తారో ఇప్పుడు చూద్దాం. రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో కీలకంగా మారిన అంశం. ఎన్నికల వేళ 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ హామీలను గుప్పించింది. అందులో రుణమాఫీ జనాల్లోకి దూసుకెళ్లింది. ముఖ్యంగా రుణమాఫీ చేయడం కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని జనాలు గట్టిగా నమ్మారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ₹1,00,000 రుణాన్ని 4 దఫాలుగా మాఫీ చేస్తామని ప్రకటించింది. కానీ 2 దఫాలుగానే చేసింది. అది కూడా 37,000 లోపు రుణాలను మాత్రమే మాఫీ చేసింది. రుణమాఫీపై ఆశలు పెట్టుకున్న రైతులకు చివరికి నిరాశ ఎదురైంది. అదే సమయంలో 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించడంతో వారిలో కొత్త ఆశలు చిగురించాయి. ఈసారి జనాలు కాంగ్రెస్ మాటను నమ్మారు. గంపగుత్తగా కాంగ్రెస్ కోట్లు గుద్దారు. ఫలితంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పుడే కాంగ్రెస్ 6 నెలల పాలన కూడా పూర్తయింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 6 నెలలు అయినప్పటికీ రుణమాఫీ హామీని నెరవేర్చలేదు. ఈ అంశాన్ని బీఆర్ఎస్ క్యాచ్ చేసింది. లోక్సభ ఎన్నికల వేళ రుణమాఫీ అంశాన్ని అస్త్రంగా వాడుకుని కాంగ్రెస్పై దూకుడు ప్రదర్శించింది. ప్రచారంలో మాటలతో యుద్ధం చేసింది. రుణమాఫీపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ రైతులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. ఒకవైపు బీఆర్ఎస్ రుణమాఫీకి సంబంధించి మాటల తూటాలు పేల్చుతూ ఉండటంతో జనాలు ప్రభుత్వంపై నమ్మకం పోతుందని కాంగ్రెస్ భావించింది. వెంటనే అప్రమత్తమైంది. రుణమాఫీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రైతులను చల్లార్చే ప్రయత్నం చేసింది. 2024 ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులు రుణాలు తీసుకున్నారు? అసలు రుణమాఫీ చేయడం సాధ్యమేనా? రుణమాఫీ చేయడానికి ఎన్ని నిధులు కావాలి అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ పెద్దలు మాత్రం రుణమాఫీ చేయడం సాధ్యమేనని ఖచ్చితంగా 15 ఆగస్టులోపు రుణమాఫీ చేసి తీరుతామని అంటున్నారు. మరోవైపు రుణమాఫీ విధి విధానాలపై వ్యవసాయ ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. రైతులకు 2 లక్షల రూపాయల రుణాలు మాఫీ చేసేందుకు 31,000 కోట్ల రూపాయల నిధులు అవసరమని తేల్చారు. అయితే అన్ని నిధులు ఆగస్టు 15లోగా ఎక్కడి నుంచి తీసుకురావాలని దానిపై ఆర్థిక శాఖ అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వద్ద రుణం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఇతర మార్గాల్లో కూడా నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రేషన్ కార్డు ప్రాతిపదికన రుణాలు మాఫీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఒక కుటుంబంలో ఎంతమంది ఎన్ని లక్షలు రుణాలు తీసుకున్నప్పటికీ కుటుంబానికి 2 లక్షల రూపాయలు మాత్రమే మాఫీ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అలాగే 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు తీసుకున్న రుణాలను మాత్రమే మాఫీ చేయనున్నారు. అది కూడా 18 నెలల కాల వ్యవధిలో స్వల్పకాలిక పంట రుణాలను మాత్రమే మాఫీ చేయనున్నారు. దీర్ఘకాలిక పంట రుణాలకు ఈ పథకం వర్తించదు. అర్హులను పంచాయతీ అసిస్టెంట్, ఎక్స్టెన్షన్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు గుర్తించనున్నారు. ఈ ప్రక్రియనంతటినీ ఎంఆర్ఓ, ఎంపీడీఓలు, మండల వ్యవసాయ అధికారులు పర్యవేక్షించనున్నారు. ఓవైపు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ రోజులు మాత్రం దగ్గర పడుతున్నాయి. ఆగస్టు 15కు ఇంకా 45 రోజుల గడువు మాత్రమే ఉంది. ఈ తక్కువ సమయంలో అన్ని వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం సమకూరుస్తుందా? ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఆ పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయడం మర్చిపోకండి.